నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండయ్య చెరువును ఆధునీకరించి ఆకివీడు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తా ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. పాలకొల్లు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. వేతనాలను పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను కలిసిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ తణుకు ఇరగవరంలలో ధర్నా చేసిన ప్రజా ఐక్యవేదిక కార్యకర్తలు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతరం చేస్తామని నాయకులు. తాడేపల్లిగూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో పూర్తిగా వచ్చిన తొలి విడత రీసర్వే పనులు ప్రకటించిన ఆర్డీఓ ఖదీబ్ కౌసర్ భానో. ఏపీలో పేద ప్రజలకు విద్యా వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం నిడదవోలులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. టిట్కో గృహ సముదాయ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతా అల్లవరం మండలం బోరస్కూరు గ్రామంలో లబ్ధిదారులకు హామీ ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. శ్రావణ మాసం శోభతో సందడి పెరిగిన రావులపాలెం అరటి మార్కెట్ యార్డు. సంతోషం వ్యక్తం చేసిన రైతు సోదరులు. కొండయ్య చెరువును ఆధునీకరించి ఆకివీడు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తానని శాసనసభ ఉపసభాపతి స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడిలో కొండయ్య చెరువు పూడికతీత పనులకు మంగళవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. అలాగే ఈ పనుల నేపథ్యంలో చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కోసం గతంలో కొండయ్య చెరువు అని ఒక 6.5 ఎకరాల ఒక చెరువుని ఒక 6 దశాబ్దాల క్రితం వాడేవారు. గ్రామంగా ఉన్నప్పుడు రాను రాను ఈ చెరువు వారితో మానేశారు. కానీ ప్రజల అవసరాలు ఆల్రెడీ మున్సిపాలిటీగా మారి దినదినం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెరుగుతున్న అవసరాల కోసం ఇంకా చెరువులు తవ్వాల్సిన ఆవశ్యకత గుర్తించి ఈ కొండయ్య చెరువుని తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచినీటి చెరువుగా మార్చడానికి ఈరోజు ప్రారంభించాం. ఒక 4 రోజులు అయిపోతుందా? సుమారు 4 రోజుల్లో దీన్ని మంచినీటి చెరువుగా మార్చి ఈ పక్కనే ఉన్న ఆ గాలి చెరువుకి ఈ చెరువుని అనుసంధానం చేసి మంచినీటి కొరత అనేది రాబోయే ఒక దశాబ్దం 1-2 దశాబ్దాల పాటు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఆకివీడు మున్సిపాలిటీ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు, కోపెల్ల సాయిబాబా, తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ కృష్ణమోహన్లు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యలమంచిలి, పోడూరు మండలాలకు ఇబ్బంది లేకుండా ఏటిగట్టు పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. కొత్త వంతెనల నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ఏడాది కాలంలో 5,92,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేదల వైద్య నిమిత్తం అందించామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, బీజేపీ నాయకులు ఉన్నమట్ల కపర్ధిలు పాల్గొన్నారు. అధికారులకు వచ్చిన మరి ఈ సంవత్సర కాలంలోనే చూస్తే పెద్ద ఎత్తున పాలకులకి అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ అందులో భాగంగానే మరి ఈరోజు ఏదైతే పాలకొల్లు యలమంచిలి మండలానికి సంబంధించినటువంటి ఏటుగట్టు ఏదైతే ఉందో మరి ఆ ఏటుగట్టుకు సంబంధించినటువంటి పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనుల నిమిత్తం, అదేవిధంగా మరి ఏదైతే అబ్బిరాజపాలెం దగ్గర ఒక బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, ఫుట్పాత్ బ్రిడ్జి, ఈ యొక్క ఏటుగట్టు బ్యాలెన్స్ పనులకు కలిపి 9,21,00,000 రూపాయలు బ్యాలెన్స్ వర్క్లకి నిధులు మంజూరు చేస్తూ జీవోను ఒకటి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా
మనకి అందరికీ తెలుసు, కనక్కాయలంక చిన్నపాటి వరద వచ్చినా సరే ఆ కాజ్వే ములుగుపై పడవల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. మరి ఎంతోమంది చదువుకునేటువంటి పిల్లలు ఊరు దాటి వెళ్ళాలంటే వెళ్ళలేనిటువంటి పరిస్థితి. ఒక కడుపు నొప్పి వచ్చినా, ఒక పురిటి నొప్పులు వచ్చినా, ఒక పాము కాటు వచ్చినా మరి అర్ధరాత్రి పడవలు కూడా లేనిటువంటి పరిస్థితిలో, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతున్నటువంటి పరిస్థితిలో ఆ కనక్కాయలంక ప్రజలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పాం. అన్న మాటని నిలబెట్టుకొని ఈరోజు ఆ యొక్క కనక్కాయలంక బ్రిడ్జికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈరోజు జీవోని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటుగా అక్కడే పెద్దలంకకి సంబంధించి ఒక బ్రిడ్జ్ కూడా మొత్తం 24 కోట్ల రూపాయలు 2 లంక గ్రామాలకు కూడా బ్రిడ్జిలు నిధులు మంజూరు చేసిన విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రావెల్ రోడ్డు, ఎందుకంటే మనం ఆ ఏటుగొట్టుకు సంబంధించి మనము బూరుగుపల్లి, దొడ్డిపట్ల, ఏదైతే కంచుస్తంభపాలెం దగ్గర నుండి మరి బాడ వరకు మీ గ్రామాలన్నీ కూడా తెలుసు. కంచుస్తంభపాలెం, బొరుగుపల్లి, దొడ్డిపట్ల, అబ్రాజ్పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఎలమెంచిల్లంక, ఎలమెంచిలి, చించినాడ, ఏనువాన్లంక, బాడవ, మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఏటుగొట్టుని పటిష్టం చేయడంతో పాటు ఆ ఏటుగొట్టు మీద కూడా ఒక గ్రావెల్ రోడ్డు కూడా మనం నిర్మాణం చేసేటువంటి విధంగా 4,40,00,000 రూపాయల గ్రావెల్ పాత్ కూడా. పురపాలక సంఘాలలో పనిచేసే ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని కోరుతూ నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్మికులు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను మంగళవారం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అందుకే ఈ కార్మికుల వేతనాలను 10,000 నుంచి 13,000 రూపాయలకు పెంచిందన్నారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేశామని ఆర్మిల్లి ఆనందంగా చెప్పారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి సంబంధించి వారి జీతాల పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో 10,000 రూపాయలు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీతాలని 10,000 నుంచి 13,000 చేయడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ పిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని 3,000 రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ 2లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు 18,500 రూపాయల నుంచి 21,500 రూపాయలు. అదేవిధంగా కేటగిరీ 3లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు ఈరోజు ప్రభుత్వం పెంచడం జరిగింది. దీని ద్వారా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 57 మంది అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుదల ఉన్న వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగస్తుల పట్ల కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో, ఏ విధంగా వారికి అండగా నిలబడారో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. దానిలో భాగంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని. పాత మీటర్లను తొలగించి విద్యుత్ వినియోగదారులకు నష్టం తెచ్చే కొత్త స్మార్ట్ మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ తణుకులో ప్రజావేదిక కార్యకర్తలు మంగళవారం ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థల అధినేత అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, ప్రజలపై భారాలు వేసే స్మార్ట్ మీటర్లను తొలగించాలని కోరుతూ నినాదాలిచ్చారు. అలాగే ట్రోప్ సర్దుబాటు ఛార్జీలను వేయటం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు కోనల భీమారావు, బి బలరాం, స్థానిక నాయకులు బొద్దాన నాగరాజు, సికిలే పుష్పకుమారి, పివి ప్రతాప్, అడ్డగర్ల అజయ్ కుమారి, పి దక్షిణామూర్తి, పిఎల్ నరసింహారావు, గుబ్బల గోపీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రం ఎరగవరం తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
సిపిఎం నాయకులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇరేంద్రపర్తి సత్యనారాయణ, జుత్తిక రామాంజనేయులు, పిల్లి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడియేషన్ కార్డులను మంజూరు చేయాలని, ఈ కమిటీలలో గుర్తింపు పొందిన పాత్రికేయ సంఘాలను సభ్యులుగా నియమించాలని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ తణుకు పాత్రికేయులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వివిధ దినపత్రికల ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా మాజీ సహాయ కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, ప్రస్తుత కార్యదర్శి తులా భాస్కర్లు మాట్లాడారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న భవనంలోని సంస్థ కార్యాలయంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 25 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన నివేదికలు అందించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు ఈదర ప్రసాదరావు, సభ్యులు మద్ద అలివేలు మంగమ్మ, చేబ్రోలు సాధులు సహకరించారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు చిన్నపిల్లల ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ నెంబరు పురపాలక సంఘ స్వామి వివేకానంద ప్రాథమిక పాఠశాలలో జరిగే ఈ సేవా కార్యక్రమంలో దంత వైద్యులు రొటేరియన్ ఎస్వి శ్రీనివాసరావు పాల్గొని వైద్య సేవలు అందించి ఒక్కొక్కరికి డెంటల్ కిట్ను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పిల్లలంతా వినియోగించుకోవాలని వెంకటకృష్ణ, సుధాకర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.